అశోక్ తన్ని పరీక్షగా చూసి నవ్వుతూ, మనకు పిల్లలు పుట్టే సంగతి పక్కన పెట్టు గాని, నువ్వేంటి బుగ్గలు పెంచావు? చూస్తుంటే కాస్త ఒళ్ళు కూడా చేసినట్టుగా కనిపిస్తున్నావు. ఓ, ఎలాగూ నాతో పెళ్ళయిపోయింది కదా! ఇక ఏ టెన్షన్ లేదు అని రిలాక్స్ అయ్యి హాయిగా తింటున్నావా? అని అడుగుతాడు. అశోక్ మాటలకు రేణు విస్తుపోయి ఇంకా కోపంగా చూస్తుంటుంది. అశోక్ అంతే వెటకారంగా మాట్లాడుతూ, నా భార్యమ్మని ఈ కోప్పలో కూడా భలే అందంగా కనిపిస్తుంది అని తన బుగ్గ పట్టుకుని నొక్కబోతుంటే రేణు అశోక్కి అందకుండా వెనుకకు జరిగి కోపంతో చూస్తూ ఈడియట్ అంటుంది. అశోక్ కూడా ముందుకొచ్చి, నువ్వు లోపలికి వెళ్లకుండా ఇంకా నాకు ఎదురుగా ఉన్నావనుకో, నిన్ను గట్టిగా పట్టుకొని ముద్దు పెట్టుకుంటాను. నేను ఇలా చేశానని ఎవ్వరికీ చెప్పుకొని కూడా చెప్పుకోలేవు. ఎందుకంటే నేను నీ మొగుడిని కదా! నిన్ను ఏమైనా చేసే హక్కు నాకిప్పుడుంది అంటాడు. రేణు ఆ మాటలకి అశోక్ చెంప మీద కొట్టబోతుంటే అశోక్ రేణు పట్టుకొని మెల తిప్పి తనని కూడా వెనుకకు తిప్పి వెనుక నుండి తన నడుం చుట్టూ చేయి వేసి హక్ చేసుకుని పట్టుకొని, ఇప్పటికే నీ చేత 3 సార్లు చెంపదెబ్బలు తిన్నాను బంగారం. ఇంకా ఇలా ఎన్ని చెంపదెబ్బలు కొడతావు? కొట్టి కొట్టి నా బుగ్గలు వాచిపోతున్నాయి అంటూ మెలపెట్టి ఉన్న తన చెయ్యిని నోటి దగ్గరికి తెచ్చుకొని ముద్దు పెట్టి, ఇక మీదట నన్ను చెయ్యి ఎత్తి కొట్టాలని చూస్తే ఇలాగే నేను హగ్ చేసుకుని ఎత్తిన చెయ్యి మీద ముద్దు పెడతాను అంటాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందని ఫుల్ వీడియోలో చూడండి. స్టోరీ నచ్చినట్టయితే దయచేసి లైక్స్ ఇవ్వండి, కామెంట్ షేర్ చేయండి.